నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సైలెన్స్ 2 ద నైట్ టౌర్ బార్ షూట్ అవుట్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన భయ్. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ ఈ మూవీ వచ్చేసరికి అయితే ఓటీటీలో రిలీజ్ అయిందన్నమాట. ZEE5లో అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు మూవీని. డ్యూరేషన్ పర్లేదు 2.5 hours డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మూవీ ఏం లేదు, ఒక మర్డర్ మిస్టరీ ఏదైతే బార్ ఏదైతే ఉందో అక్కడ మర్డర్ మిస్టరీ ఉంటుంది అనమాట. దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతారు. సో ఇక్కడ మన మెయిన్ ఎవరైతే ఉన్నారో మనోజ్ తివారీ గారు, వీళ్ళందరూ కూడా మంచి క్యారెక్టర్స్ అయితే ఎప్పటిలాగానే ఉన్న సైలెన్స్ వాళ్ళు క్యారెక్టర్స్ ఉన్నారో దీంట్లో కూడా అదే క్యారెక్టర్స్ని అయితే తీసుకొచ్చాము. బాగా అనిపించింది. కొంతమంది కొత్త క్యారెక్టర్లు తీసుకొచ్చారు కానీ చూపించే విధానంలో కొంచెం ల్యాక్ అయింది అనిపిస్తుంది. అండ్ ఎండింగు అంత పెద్దగా ఏం లేదు, ప్రిడిక్టబుల్ లాగా అనిపిస్తుంది. పాతవి ఉన్నాయి కదా అలాంటి ఎండింగ్ లాగానే అనిపిస్తుంది. కొంచెం స్లైట్ చిన్న ట్విస్ట్తో పాటు అనమాట. కమింగ్ టు స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఏం లేదు భయ్, ఇక్కడ మీకు హ్యూమన్ ట్రాఫికింగ్ అనుకోవచ్చు, లేకపోతే బ్యాచులర్ పార్టీస్, లేకపోతే వర్జిన్ లాంటి కొన్ని ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మధ్యకాలంలో పోయి ఇది ఒక దరిద్రం ఎక్కువైపోయింది అనమాట. ఏమన్నా అంటే పెళ్ళికి ముందు ఫస్ట్ నైట్ అనే కాన్సెప్ట్, లేకపోతే పెళ్ళికి ముందు బ్యాచులర్స్ పార్టీ అనే దరిద్రాన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం భయ్. సో దాన్ని కరెక్ట్గా చూపించారన్నమాట భయ్. అసలు ఏం చేస్తారని ఆయన అంటే తాగి తిరుగుడు, లేకపోతే అమ్మాయిలను పిలిపించుకోవడంతో వాళ్ళతో పాటు సెక్స్ చేయడం, అది ఈ మూవీలో తీసుకొచ్చారన్నమాట. సో ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది వీళ్ళకి. సో దాన్ని బ్రేక్ చేయడానికి మన వాళ్ళు ఒక మర్డర్ సాల్వ్ చేసుకుంటూ పోతే ఇది పెద్దది ర్యాకెట్ అనేది బయటపడతాం. అంటే సింపుల్ చెప్పాలంటే తీగ లాగితే దొంగంట కదిలినట్టు ఇదంతా కూడా బయటపడుతుంది అనమాట. సో లాస్ట్లో ఒక అమ్మాయి చూస్తున్నట్టయితే మిస్టరీ అయితే బయటపడుతుంది. ఆ ట్విస్ట్ ఏందో మీరు మూవీ చూసినాకనే మీరు ఫీల్ అవుతారు. ట్విస్ట్ ఆక్వర్డ్ అనిపించింది, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఆ ట్విస్ట్. ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే పోయి స్కిప్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే ఒకవేళ ఇట్లా మీరు మనోజ్ తివారీ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే ఇట్లా అంటే అతని మూవీస్ బాగా నచ్చుతాయి అన్న, అతను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అతని కోసం చూడాలి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో మాత్రం ఇదైతే వన్ టైం వాచబుల్ అనమాట. ఎందుకు వన్ టైం వాచబుల్ కారణాలు ఏంటంటే పోయి సింపుల్గా ఒకటే కారణం చెప్తున్నా, ఏంటంటే ప్రిడిక్టబుల్, కొన్ని సీన్స్ కాడ ఎడిటింగ్స్ కట్స్ అవన్నీ కూడా ఏమున్నాయి లిమిటెడ్ లొకేషన్స్లో చేసిరన్నమాట. కొంచెం డార్క్ లాగా ఉండాల్సింది బ్రైట్గా కనిపించింది అనమాట. సో ప్రీవియస్ సైలెన్స్లో కొంచెం డార్క్ లాగా కనిపిస్తుంది, కొంచెం ఇది బ్రైట్ సినారియోస్ లాగా కనిపించింది. సో ఎడిటింగ్ కూడా కొంచెం క్రిస్ప్ ఎడిటింగ్ కూడా కాలేదన్నమాట. వీటి వల్ల కొన్ని డ్రాబ్యాక్ పాయింట్స్ అయితే పడ్డాయి. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5 stars ఇస్తున్నా. అండ్ ఎందుకు ఇస్తున్నా అసలు యాక్చువల్లీ ఈ పాయింట్స్ ఎందుకు ఇస్తున్నా అంటే భయ్ సింపుల్గా ఏం లేదు, స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంటే అబ్బా నెక్స్ట్ ఇదే సీన్ కదా, నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు చూపిస్తారు. అండ్ కొన్ని మనకు పాత మూవీస్లో కూడా చూపించిన డీటెయిల్ కొన్ని సీన్స్ కనిపిస్తాయి. దీంట్లో మన మెయిన్ లీడ్ యాక్టర్ అవుతున్న మనోజ్ తివారీ కోసం చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక, అతని ఫ్యాన్స్ కానీ అతను చూసే వాళ్ళకి, యాక్టింగ్ నచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు. నేనైతే ఒకటే మాట చెప్తాను, వన్ టైం వాచబుల్ అనమాట. ఒకవేళ మీరు మూవీ చూడాలనుకుంటే చూసినాక మీ ఒపీనియన్స్ ఏం నచ్చేది ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇది నా రివ్యూ అనమాట. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.